ఏపీ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రముఖ న్యాయవాది హబీబ్ సుల్తాన్ ప్రచారాన్ని విస్తృతం చేసే క్రమంలో కడ్లీ న్యూస్తో మాట్లాడుతూ, నమస్తే సార్, నా పేరు హబీబ్ సుల్తాన్ అలీ. మీ అందరికీ తెలుసు, నేను మన ప్రతిష్టాత్మకంగా జరిగే ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో మెంబర్గా కంటెస్ట్ చేస్తున్నాను. నా సీరియల్ నెంబర్ 34. నేను న్యాయవాదిగా ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్ అనే ఆర్గనైజేషన్ ద్వారా ప్రస్తుతానికి 9 రాష్ట్రాల్లో 1000 మంది వాలంటీర్స్ తోటి ఆల్రెడీ నేను సోషల్ సర్వీస్లో భాగంగా ఉన్నాను. చాలామందికి న్యాయ సలహాలు అందడంలో వాళ్ళకి ఉచితంగా న్యాయ సలహాలు అందించడం, వారి కోసం కన్జ్యూమర్ కోర్ట్స్లో కేసెస్ని ఫైల్ చేయడం జరుగుతూనే వస్తుంది. అయితే నేను ప్రతి సంవత్సరం ఒక 50 నుంచి 100 యువ న్యాయవాదులని ఢిల్లీ సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్, ఢిల్లీ తీసుకెళ్లి వాళ్ళకి హైకోర్టులో ప్రొసీడింగ్స్, పార్లమెంట్ ప్రొసీడింగ్స్ చూపెట్టి ఇక్కడ ప్రాక్టీస్ చేయడానికి తర్ఫీ చేస్తూ ప్రతి సంవత్సరం గత 8 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాను. నన్ను బార్ కౌన్సిల్ మెంబర్గా మీరు ఎన్నికైతే తప్పకుండా సర్వీసెస్ ఎల్లవేళ్ళు ఇస్తూ నా యొక్క ప్రధాన లక్షణాలు 5 కాన్సెప్ట్స్ అండి. మొట్టమొదటిది, అన్ని బార్స్లో కూడా మనం ఎవరైతే అడ్వకేట్స్ ఉన్నామో మన హెల్త్ కాన్షియస్ తీసుకుంటలేదు. హెల్త్ కాన్షియస్ మీద ప్రతి అడ్వకేట్కి కూడా మెడికల్ హెల్త్ చెకప్ జరిగి ఆ హెల్త్ రిపోర్ట్ తీసుకొని ఎంతమందికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్న దాంట్లో ఒక అవగాహన కార్యక్రమం తర్వాత మనం రాష్ట్ర ప్రభుత్వానికి ఒక వినతి పత్రం ఇచ్చి వాళ్ళ నుంచి ఒక రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి సహాయ నిధి కానీ లేదా వేరే నిధుల ద్వారా తీసుకొని కొంతమంది అడ్వకేట్స్ వెల్ఫేర్కి, కొంతమంది అడ్వకేట్స్కి జరుగుతున్న పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఆపరేషన్స్కి ఎన్ని సహాయపడడానికి మొదటి కృషి చేస్తాను. ఇది నా మొట్టమొదటి హామీ. 2, మనందరూ చూస్తున్నామండి, అకాడమీస్ అన్ని సెక్షన్స్కి జ్యుడిషియల్ అకాడమీ ఉంది, స్పోర్ట్స్ అకాడమీ ఉంది, అన్ని అకాడమీస్ ఉంది. కానీ న్యాయవాదులకి శిక్షణ క్లాసెస్ చదువుకున్న తర్వాత ప్రాక్టీస్ స్టార్ట్ చేసే ముందు అకాడమీ అనే సిస్టమ్ లేదు. నేను అందుకని బార్ కౌన్సిల్ ఎన్రోల్ ప్రతి మెంబర్కి జ్యుడిషియల్ అకాడమీతో పాటు న్యాయవాదులకు కూడా ఒక అకాడమీని ఏర్పాటు చేయించి దాంట్లో ప్రతి న్యాయవాది కూడా ఒక 3 days ట్రైనింగ్ సెషన్స్ తోటి కార్యక్రమం తీసుకెళ్తారు. దీంతోపాటు నేను ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే మెడికల్ రియంబర్స్మెంట్ అండి. ప్రతి న్యాయవాదికి కూడా తనకు ఆరోగ్యం పాడైనప్పుడు, అత్యవసర వేళల్లో హాస్పిటలైజ్ అయినప్పుడు కనీసం ఒక 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల దాకా ఒక ఐడి కార్డ్, ఒక ఓన్లీ అడ్వకేట్స్ ఐడి మీద ఆయనకి హాస్పిటల్లో రియంబర్స్ అయ్యేలాగా రాష్ట్ర ప్రభుత్వంతో, ఇన్సూరెన్స్ కంపెనీతోటి మన బార్ కౌన్సిల్ మిగతా మెంబర్స్ కూడా అనుసంధానం చేసి అడ్వకేట్ వెల్ఫేర్ పై దాని మీద చేస్తాను. ప్రతిష్టాత్మకంగా చూస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో అందరి యొక్క గృహ సముదాయాలు జరుగుతున్నాయండి. కానీ మన యొక్క అడ్వకేట్స్ కోసం అక్కడ గృహ సముదాయాలు కానీ ఒక అడ్వకేట్స్ కమ్యూనిటీ కోసం ఒక సొసైటీలా కూడా ఏం లేదు. దీనిపైన నేను రాష్ట్ర ప్రభుత్వానికి రిప్రజెంటేట్ చేసి మన అడ్వకేట్స్ కమ్యూనిటీ కూడా ప్రతి అడ్వకేట్ కూడా ఒక సొంత ఇల్లు ఉండేలాగా ఆ ఏరియాలో మనం ఒక గవర్నమెంట్ రిప్రజెంట్ చేసుకుని ఎక్కడో స్థలం తీసుకొని దాంట్లో కన్స్ట్రక్ట్ చేస్తూ ప్రతి న్యాయవాదికి కూడా అక్కడ తాను ఉండడానికి ఒక గృహవసతి కల్పించడానికి ఏర్పాటు చేయడం ప్రధాన లక్ష్యంతో వెళ్తున్నాను. నేను తప్పకుండా మరొకసారి మాటిస్తున్నానండి, నన్ను బార్ కౌన్సిల్లో మెంబర్గా ఎన్నుకుంటే ఎల్లవేళ మీకు సర్వీసెస్ ఇస్తూ కార్యక్రమాల్లో ముందుంటానని చెప్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. హబీబ్ సుల్తాన్ అలీ, సీరియల్ నెంబర్ 34 అండి.